అయితే కొంతమంది భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్‌లో ఈ భారత రాజ్యాంగం అదే అమల్లోకి రాకముందు, భారతదేశానికి స్వతంత్రం రాకముందు, అప్పుడు కొంతమంది చేతుల్లో భూభాగం అంతా ఉండేదన్నమాట. వాళ్ళంతా భూమిని ఆక్రమించుకున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే వీళ్ళనే భూస్వాములు అని కూడా అంటారు. ఇంతకుముందు ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారో రాయంగార్స్ అని, అయ్యంగార్స్ అని, కింగ్ కింద పనిచేసిన, అంటే రాజుల కింద పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, కొంతమంది విలేజ్లో ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కువ భూమిని ఆక్రమించుకొని ల్యాండ్ మొత్తాన్ని అధిక మొత్తంలో వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక్కొక్కరి కింద అప్పట్లో ఒక్కొక్కరి కింద 100 ఎకరాలు, 200 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, ఇట్లా వేల ఎకరాలు వాళ్ళ దగ్గరే ఉండేవి. వాళ్ళు ఏమీ డబ్బులు పెట్టుకున్నవి కాదు. అంతా అప్పుడు విశాల భూభాగం ఏదైతే ఉందో భారతదేశంలో, ఆ భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళ దగ్గర 100 ఎకరాలు చేతిలో పెట్టుకొని ఉండేవాళ్ళు. అది ఆ భూభాగం ఏమయ్యేది అంటే వాళ్ళ